నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. రాజముమ్మంగి మండలం కిండ్రా పంచాయతీ కిండ్రా కాలనీ గ్రామంలో ఈ రోజు పోలవరం జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ దేవదానం పర్యటించారు. గంప నాగరాజు వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసిన సోలార్ పైలట్ ప్రాజెక్టును పరిశీలించిన ఆయన అనంతరం ఎత్తిపోదల పథకం పంపు షెడ్ను సందర్శించారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే జైన్ కంపెనీ ద్వారా రైతులకు విద్యుత్ అవసరం లేకుండా సోలార్ పంపులు పంపిణీ చేసి డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. పోలవరం జిల్లాలో రాజముమ్మంగి మండలంలో కిండ్రా కాలనీ, వైరామవరం మండలంలో కోట, గంగవరం మండలంలో శరభవరం, రంపచోడవరం మండలంలో పెదగద్దాడ ప్రాంతాల్లో ఈ సోలార్ పైలట్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈక సన్యాసిరావు, నువ్వ ఎరయ్య రైతులు సాగు చేసిన కూరగాయలు తోటలను పరిశీలించారు. హార్టికల్చర్లో వచ్చే పూర్తి సబ్సిడీని వినియోగించుకోవాలని ఆయన మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజముమ్మంగి మండల ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, సర్పంచ్ సత్యనారాయణలు, రెవెన్యూ సిబ్బంది, హార్టికల్చర్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. చిన్న రిపేర్స్ కూడా ఏవో ఉన్నాయంట లిఫ్ట్ దగ్గర, అది కూడా చేయించడానికి. ఓకే, అంటే ఎత్తిపోతల పథకం అనేది నాది కాదు వాస్తవంగా, అది ఇరిగేషన్ వాళ్ళు చెప్పాల్సింది, ఏపీఎస్ఐడిసి వాళ్ళు. అయినప్పటికీ ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న రిపేర్స్, మోటార్ రిపేర్స్ మరియు ప్యానల్ బోర్డ్స్ రిపేర్స్ ఇలాంటి చిన్న చిన్నవి ఉండటం మూలాన అక్కడికి వెళ్ళి వాటర్ రావటం లేదు అనేది ప్రజెంట్ ఉన్న కంప్లైంట్. దాన్ని రిపేర్ చేయమని చెప్పేసి మన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఐటీడీఏ నుంచి ఫండ్స్ కూడా ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. అవి అయితే చేస్తారు తప్పకుండా. ఇప్పుడు డిఎంఐఏఓ, డిస్ట్రిక్ట్ మైక్రో ఇరిగేషన్ ఆఫీసర్గా మరియు మన గౌరవ కలెక్టర్ గారు, పిఓ గారి ఆదేశాల అనుసారము లిఫ్ట్ ఇరిగేషన్ మరియు ఏపీఎంఐపీ కలిసి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పరిధిలో ఏ పంటలు ఉన్నాయి, ఎలా చేస్తున్నారు, వారిని ఇంకా ఎడ్యుకేట్ చేసి మంచి పంటలు వేయించాలన్న ఉద్దేశంతో నేను రావడం. ఇప్పుడు వరకు అంటే కొత్తగా తీస్తున్నారు అనేది మనకి ఇప్పటివరకు అయితే అలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. తీస్తారు తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు డిఎంఐఏఓగా కానీ డిహెచ్ఓగా కానీ ఇన్ఛార్జ్గా నేను చేస్తున్నాను. ప్రజెంట్ ఈడీ రబ్బర్ పిహెచ్ఓ ఇన్ఛార్జ్. వీటి అంటే మొన్నే కదా ఫామ్ అయింది. ఇప్పుడు ఇక్కడ శాంక్షన్ పోస్ట్ తీసుకోవాలి. ముందుగా ఏంటంటే కొత్త జిల్లాలు ఏవైతే ఫామ్ అయినాయి వాటికి గతంలో లేదు, శాంక్షన్ పోస్ట్ తీసుకోవాలి. శాంక్షన్ పోస్ట్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత వాటిని భర్తీ చేస్తున్నాం. అంటే మీరు ఎప్పటి నుండి చెప్తున్నారు నాకు తెలియదు, కానీ గతంలో లాగా లేదు. ఇప్పుడు గ్రామ స్థాయి నుండి మనకి ఒక సచివాలయ ఎంప్లాయీస్ అంటే ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రం నుండి కూడా మనకి ఎంప్లాయీస్ ఉన్నారు. కాకపోతే మనకి మండల స్థాయిలో మాత్రము ఒకే ఒక అధికారి ఉన్నారు. అది మన 12 మండలాలకు కలిపి కూడా ఒక హార్టికల్చర్ ఆఫీసర్ ఉన్నారు. తప్పితే మిగతా అయితే ఎందుకంటే ఇంకా కొత్త ఏంటంటే కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రతి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా హార్టికల్చర్ చేయండి అని చెప్పి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పండి అని చెప్పి కూడా రీసెంట్గా చెప్పున్నారు. వాళ్ళకి అదనపు బాధ్యతలు కూడా అప్పగిస్తాం. అంటే మనకి బేసికల్గా మన పోలవరం జిల్లా తీసుకుంటే మెజారిటీ పంటలు జీడిమామిడి. సుమారు 85,000 ఎకరాల వరకు జీడిమామిడి తోటలు ఉన్నాయి. ఈ జీడిమామిడి తోటలు అంతా కూడా ఏంటంటే ఓన్లీ అంటే జస్ట్ వర్షాధారంతో కానీ జస్ట్ అంటే ఏం చేయం మనం, వాటికి కొద్దిగా అంటే ఎడ్యుకేట్ చేయాలి ఆ రైతులని. కొద్దిగా సాగు పద్ధతుల దిక్కు అంటే మనం ఏంటంటే పంట టైం వచ్చిందంటే వాటిని క్లీన్ చేసుకోవడము, కింద తీసుకోవడము అలా కాకుండా కూడా ఇప్పుడు ఏపీసీఎన్ఎఫ్ కూడా ఉన్నారు. అంటే జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ కొమ్మల కత్తిరింపులు చేయడము. అంటే ఇప్పుడున్న పంటలకి అధిక ఉత్పత్తి. ఇప్పుడు మన రైతు చెప్తా 3-4 బ్యాగులకు మించి ఇక్కడ రాదంటున్నారు. దాన్ని కనీసం ఒక 6 బ్యాగుల వరకన్నా తీసుకెళ్తే ఒక రైతుకి అదనంగా ఒక 2 బ్యాగులు ఇచ్చిన వాళ్ళం అయితే ఆ విధంగా రైతుకి అధిక ఆదాయానికి వచ్చేదానికి కృషి చేస్తాం. ఇలా కాకుండా వాల్యూ క్యాప్సికమ్స్ కానీ వేరే వేరే క్రాప్స్ ఇలాంటివి వేస్తే రైతుకి అధిక ఆదాయం ఏదంటారు. గెయిల్ కంపెనీకి సంబంధించి జైన్స్ కంపెనీ అది మీరు ఇది నత్తనడకనే నడిపిస్తారా లేదంటే దీన్ని ముందుకెళ్ళే యోచన ఏమైనా ఉందా? 100% దీన్ని ముందుకెళ్ళే సక్సెస్ చేసే దిశగానే నడిపిస్తాం. ఓకే సార్. ఒకవేళ మీకు అప్రోచ్ అవ్వాలంటే మీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలంటారు? నేను ఐటీడీ పిహెచ్ఓ రూమ్లో అందుబాటులోనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.